హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అధిమా క్రియేషన్స్. బ్రెడ్ ఆమ్లెట్ని చాలా రకాలుగా చేస్తాం కదండి. ఈ వీడియోలో స్టఫింగ్తో బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ దీన్ని ప్రిపేర్ చేయడానికి 1 మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. హాఫ్ క్యారెట్ని తురుముకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్లో 3 టీ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తురిమిన క్యారెట్ని యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి 3 మినిట్స్ ఫ్రై చేయాలి. క్యారెట్ తురిమిని వేస్తే త్వరగా కుక్ అవుతుంది. 3 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ స్టఫ్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్కి స్టఫ్ రెడీ. మీరు కావాలంటే క్యాప్సికమ్, స్వీట్ కార్న్, టమాటాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టఫ్ని 5 మినిట్స్లో చేసేయచ్చు. ఇక్కడ నేను చేసిన స్టఫ్ 2 పేర్స్ బ్రెడ్ ఆమ్లెట్స్కి సరిపోతుంది. స్టఫ్ రెడీ అయిన తర్వాత ఒక బౌల్లో 1 ఎగ్ని బీట్ చేసి వేసి చిటికెడు సాల్ట్, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి ఫోర్క్తో కానీ విస్కర్తో కానీ అంతా బాగా కలిసేలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ని ఎగ్ మిక్స్తో 2 సైడ్స్ కోట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 1 ఎగ్ మిక్స్ 1 పెయిర్ అంటే 2 బ్రెడ్ స్లైసెస్ని కోట్ చేయడానికి సరిపోతుంది. తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని అప్లై చేసి ఎగ్ మిక్స్తో కోట్ చేసిన బ్రెడ్ స్లైస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా 2 వైపులా ఫ్లిప్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో కాల్చితే త్వరగా కలర్ మారుతుంది, కానీ లోపల పచ్చిగా ఉంటుంది. బాగా రోస్ట్ చేసిన 2 బ్రెడ్ ఆమ్లెట్ స్లైసెస్ని ఒక ప్లేట్లో అరేంజ్ చేసి ఒక స్లైస్ మీద ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫ్ని స్ప్రెడ్ చేసి ఇంకో బ్రెడ్ స్లైస్తో దాన్ని కవర్ చేస్తే డెలీషియస్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. దీన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి సర్వ్ చేయవచ్చు. దీన్ని బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ చాలా త్వరగా, టేస్టీ అండ్ హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అధిమా క్రియేషన్స్. Thanks for watching.